హలో సార్, మీ పేరు సార్? మురళీకృష్ణ. మురళీకృష్ణ. ఏం సార్ ఇక్కడ డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్? ఎవ్రీ సండే నారాయణ సేవ సుమారు 400 మందికి చేస్తాం. నారాయణ సేవ సుమారు 400 మందికి ఉచితంగా భోజనం డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్. పేషెంట్స్ కానీ అటెండెన్స్ కానీ, పేషెంట్స్ రారు, అటెండెన్స్ ఉంటారు. పేషెంట్ అటెండెన్స్ హాస్పిటల్ కదా, ఇక్కడ హాస్పిటల్ ఉంది కదా సార్? హాస్పిటల్ అటెండెన్స్ వస్తారు. ఓకే సార్. ప్లస్ పూర్ పీపుల్ వెళ్తున్న వాళ్ళు వస్తారు, మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది కాకుండా 4వ ఆదివారం ఈఎస్ఐ కాకుండా ఇది 4 సండేస్ ఉంటాయి ఇక్కడ, అన్ని సండేస్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ. ఇది కాకుండా ఎక్స్ట్రా 4వ సండే మెంటల్ హాస్పిటల్లో కూడా చేస్తాం. ఓకే సార్. 150 మందికి అక్కడ లోపల చేస్తాం. ప్రతి నెల 4వ ఆదివారం అక్కడ హాస్పిటల్ వేరే చోట మెంటల్ హాస్పిటల్. ఓకే సార్. మెంటల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇది కాకుండా 3వ ఆదివారం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఓకే సార్. వాళ్ళకి పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఒక బిల్డింగ్ ఉంది అక్కడ మనకి. ఆ బిల్డింగ్లో ఏమిటంటే వాళ్ళకి సుమారుగా ఒక 150 మంది దాకా ఉంటారు. పేషెంట్స్ అటెండెన్స్ ఉంటారు, పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది అక్కడ. తర్వాత మామూలుగా ప్రసాదం లంచ్, తర్వాత రాత్రి డిన్నర్ కూడా ఉంటుంది. ఈ ప్రతి 3.5 రోజులు ఉంటుంది. అంటే నేను ఒక్కరే చేయట్లా, చాలామంది చూస్తాను. మేము 3వ ఆదివారం ఇస్తాం. ఎక్కడ సార్ అది? ఆశ్రిత కల్ప ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క పేషెంట్స్ యొక్క బిల్డింగ్. ఏరియా సార్? ఏరియా బంజారా హిల్స్ సార్. మాసాబ్ ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఓకే సార్. మాసాబ్ ట్యాంక్ దగ్గర ఉంటుంది ఎంఎన్జే క్యాన్సర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే సార్. అక్కడ బిల్డింగ్ ఉంటుంది పక్కనే. ఆ బిల్డింగ్లోనే 3 ఫ్లోర్ల బిల్డింగ్. ఆ ఫ్లోర్ బిల్డింగ్లోనే మొత్తం అకామిడేట్ చేస్తారు. ఒక 100 మంది అలా ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, అటెండెన్స్ ఉంటారు. ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారు. వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టక్కల. భోజనం కూడా ఫ్రీగా పెడతారు. అదే మధ్యాహ్నం వాళ్ళ చేత కూడా వాళ్ళకి సత్సంగాలు ఉంటాయి. వాళ్ళ చేత వాళ్ళతో ఇన్వాల్వ్ చేసి భజన చేస్తారు. వాళ్ళతో కలిసి పండుగ ఉంటే వాళ్ళతో సెలబ్రేట్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఈ కార్యక్రమం 365 డేస్ ఉంటుంది. ఓకే సార్. ఆదివారం కాదు, మేము 3వ ఆదివారం చూస్తున్నాం. మిగతా ఇలాగా సత్యసాయి ఆర్గనైజేషన్ 16 సమితులు ఉన్నాయి. 16 సమితులు హైదరాబాద్లో, మంది ఎస్ఆర్ఎం సమితి. ఈ 16 సమితులు యొక్క డివోటీసు వాళ్ళు అక్కడ చేస్తారు, సేవ చేస్తారు. ఓకే. రొటేషన్ చేస్తుంటారు 365 డేస్ అక్కడ. మీకు ఇక్కడ ఫుడ్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకొస్తారు సార్? ఇది ఫుడ్ వచ్చి ఇక్కడ మూసాపేటలో మాకు కిచెన్ ఉంది. ఓకే సార్. మందిరం, స్వామి మందిరం కింద కిచెన్ ఉంటుంది, అక్కడ ప్రిపేర్ చేస్తాం. అక్కడ ఎవరైనా రావచ్చు. మూసాపేట ఎక్కడ సార్ కరెక్ట్గా? అంటే అది రైల్వే వ్యాగన్ యార్డ్ ఉంది, దాని పక్కన ఉంటుంది. మేము మెసేజ్ ఉంటాం. పిల్లర్ నెంబర్ ఏమైనా? పిల్లర్ నెంబర్ అంటే లోపల ఉంటుంది కొంచెం. ఓకే సార్. లోపల ఉంటుంది, భరతనగర్ లోపలికి వెళ్ళాలి. అక్కడ కిచెన్ ఉంటుంది. సుమారుగా ఒక ప్రతి ఆదివారం కూడా ఒక 25 మంది 30 మంది వస్తారు. లేడీస్, జెంట్స్ వాళ్ళే చేస్తారు వంట. ఫ్రీగా సేవ చేసి వెళ్ళిపోతారు సార్. మేము వంట మనిషి పెట్టుకోం, మా వాళ్ళే చేస్తాం వంట. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వంట చేస్తారు. 500 మందికి వంట చేసి ఇక్కడ 400 మందికి. 4వ ఆదివారం అయితే 550, 400 ప్లస్ 150. ఓకే సార్. ఇక్కడ ఫుడ్ ఉంటుంది, అక్కడ భజన ఉంటుంది. మళ్ళీ భజన ఇంకా ట్రక్ వస్తుంది, ట్రక్ అట్లా కావచ్చు. ఫోటో తీసుకోండి, బ్యానర్ చూసాను సార్. తీసుకోండి. అది ట్రక్ వస్తుంది, ట్రక్ వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఇస్తాం. ఇది కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ కార్యక్రమం గత కరోనా టైంలో కొంచెం ఆపాము, గ్యాప్ ఇచ్చాము. అదర్వైజ్ కంటిన్యూ నడుస్తుంది. 2020 నుంచి నడుస్తుంది కార్యక్రమం. 2020 నుంచి నడుస్తుంది సార్. 2020 నుంచి కంటిన్యూస్గా. మీకు డొనేషన్స్ ఎవరైనా ఇస్తారా సార్? మీరే స్వచ్ఛందంగా స్పాన్సర్స్ ఉంటారు. కొంతమంది ఇస్తుంటారు, తర్వాత కొంతమంది ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంటారు, కొంతమంది సేవ చేస్తారు. మా రకరకాల టైం. పొద్దున్న 5 గంటల నగర సంకీర్తన ఉంటుంది అక్కడ. 5 o'clockకి నగర సంకీర్తన. నగరీ సార్. నగర సంకీర్తన అంటే ఓకే సార్. వీధుల్లోనే తిరుగుతారు. ఎర్లీ మార్నింగ్ భజనలు మాడుతారు. అభిబండి కాదు, ఆ రోజున సండే నాట అక్కడ. ఓకే సార్. అది నగర సంగీతం అయిన తర్వాత కిచెన్ వంట చేస్తారు. వంట చేసి అందరూ వస్తారు, ఎవరు రావచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత 10 to 11 భజన ఉంటుంది. 11 o'clock ఇక్కడికి వస్తాం. 11 to 1 ఉంటుంది. అలా వీరికి సేవ చేసిన వాళ్ళంతా కూడా ప్రసాదం ఉంటుంది. 11 to 1 ఈ కార్యక్రమం ఉంటుంది. ఏమేమి ఐటమ్స్ పెడతారు సార్? ఇక్కడ మేము ఒక పప్పు, రసము, ఒక స్వీటు, రైసు, మజ్జిగ. పప్పులో ఒక ఆకుకూర ఉంటుంది. ఆకుకూర పప్పు, టమాటా పప్పు ఇస్తాం. ఓకే, బలంగా ఉండాలి వాళ్ళకి చెప్పి. అవును సార్. రసం కూడా ఆల్మోస్ట్ అన్ని పప్పు అన్ని వేసి చేస్తారు, బాగా చేస్తారు. సో ఈ కార్యక్రమం అందరికీ వేస్తారు. సో ఈ కార్యక్రమం ఎవరైనా రావచ్చు, అక్కడికి రావచ్చు. ఎవరైనా రావాల్సింటే కాంటాక్ట్ చేసి మా దగ్గర రావచ్చు. ఈ నెంబర్ తీసుకోండి, అక్కడ నెంబర్ ఉన్నాయి కదా, అని తీసుకోండి. ఓకే సార్. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు. సరే సార్. ఓకే, ఇదే కార్యక్రమం. ఈ స్వామి కార్యక్రమం దీంట్లో ఒక పైసా మేము ఎవరైనా తీసుకోము. అంటే ఎవరైనా డొనేషన్ చేస్తేనే చేస్తారు. డొనేషన్ ఉంటారు, స్పాన్సర్స్ ఉంటారు. మేము వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఫుడ్ తీసుకుంటాం. ఓకే, ఫ్రీగా పెడతారు. సర్వీస్ చేయాలి, ఒక పైసా ఉండదు. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్లో పెట్టి
భయ్యా మీ పేరు? ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? పప్పు ఉంది, పచ్చడి, పెరుగు, పప్పు, పచ్చడి, పెరుగు, సాంబారు, సీరా ఇస్తారు. ఒక స్వీట్ ఒకటి. రెగ్యులర్గా వస్తారా మీరు? రెగ్యులర్గా వస్తుంటాం. రెగ్యులర్గా వస్తారు. ప్రతి ఆదివారం వస్తుంటాం. డైలీ ఉంటుంది ఇక్కడ? డైలీ ఉండదు, ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం. టైమింగ్స్ భయ్యా? టైమింగ్స్ మధ్యాహ్నం 12 స్టార్ట్ అవుతుంది. 11:30 నుంచి 11:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రీగా పెడుతున్నారు. ఫ్రీగా పెడతారు. ఇంకా మంచిగా మనం శ్రీ భగవాన్కి మంచిగా అంటే ఆదివారంలో ఫ్రీగా పెడుతున్నారు. మంచి క్వాలిటీ ఉంది. ఈ అన్నం తిని చాలామంది కడుపులు తింటున్నారు. దేవుని ఆశీర్వాదంతో రోజు మంచి పడాలని ఆశిస్తున్నాం. అడ్రస్ ఎక్కడ భయ్ ఇది? ఇది ఈఎస్ఐ ఈఎస్ఐ ఎస్ఆర్ నగర్ మెట్రో కింద. ఈఎస్ఐ ఈఎస్ఐ మెట్రో కింద. ఓకే భయ్, థ్యాంక్ యూ.